Hi friends, good morning. Myself D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Okay, today we are going to discuss a very important topic, that is moving coil ballast galvanometer. Okay, see, moving coil galvanometer is specially designed galvanometer suitable for measuring charge which is placed by varying current of short duration such as in the charging and discharging a capacitor. జనరల్గా మనకు ఈ గాలనోమీటర్ అనగానే గుర్తుకు వచ్చేది ఏంటంటే గాలనోమీటర్ అనేది స్వల్ప వ్యవధిలో ప్రవహించే అత్యల్ప ఆవేశాన్ని కొలవడానికి ఉపయోగించేదే గాలనోమీటర్. ఇక్కడ ఈ మూవింగ్ కాయిల్ గాలనోమీటర్ కూడా దాని యొక్క ఉద్దేశం అదే. దేనికోసం అంటే ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ గాలనోమీటర్ ఫర్ మెజరింగ్ ఛార్జ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఎ వ్యారింగ్ కరెంట్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్. షార్ట్ డ్యూరేషన్లో అంటే అత్యల్ప వ్యవధిలో వచ్చేటువంటి ఆవేశాన్ని ఒక కెపాసిటర్ గుండా ఒక ఆవేశం అనేది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అయ్యేటప్పుడు తెలుసుకోవడానికి కోసం, అత్యల్ప వ్యవధిలో తెలుసుకోవడం కోసం ఉపయోగించేది ఇది గాలనోమీటర్. వెన్ సచ్ ఏ transient current is passed through the galvanometer, the coil begins to perform angular oscillations about its axis. The maximum deflection is proportional to the total charge passed through the galvanometer. ఇది ఏ విధంగా డిజైన్ చేయబడింది అంటే, ఎప్పుడైతే ఈ మనం తీసుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ మూవింగ్ కాయిల్ బాలిస్టిక్ గాలనోమీటర్ గుండా ఈ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే ఆ గాలనోమీటర్ ఉన్నటువంటి కాయిల్ అనేది బిగిన్స్ టు పర్ఫామ్ యాంగులర్ ఆసిలేషన్స్ అబౌట్ సిక్స్. అది ఏమవుతుందంటే ఆసిలేషన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడు దాని గుండా ఈ స్మాల్ కరెంట్ అతి తక్కువ అత్యల్ప ఆవేశం కరెంట్ అనేది పాస్ అయినప్పుడు అది ఏం జరుగుతుంది సార్ అంటే ఇట్ స్టార్ట్స్ టు పర్ఫామ్ యాంగులర్ ఆసిలేషన్స్ అబౌట్ ఇట్స్ యాక్సిస్. సో హియర్ ద మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద చార్జ్ పాస్డ్ త్రూ ద గాలనోమీటర్. అంటే ఎంత ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంటుంది అంటే ఎంత ఎక్కువ ఛార్జ్ అనేది ట్రావెల్ అయితే అంత ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంటుంది. సో అంటే డిఫ్లెక్షన్ అనేది దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది సార్ అంటే ద టోటల్ ఛార్జ్ పాస్డ్ త్రూ ద galvanometer. Okay, so this is the main concept of the use of the or working of the moving coil ballastic galvanometer. Next we will see the construction. See, generally a moving coil ballastic galvanometer is shown in figure. It is essentially consists of a rectangular coil. Okay, సో రెక్టాంగులర్ కాయిల్ ఎక్కడుందో ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ కాయిల్. ఓకే, దిస్ ఈజ్ ఎ రెక్టాంగులర్ కాయిల్. ఓకే, PQRS. ఓకే, PQRS of large number of tons of fine insulated wire wound over a non-conducting frame of ఐవరీ ఆర్ బాంబు. ఇక్కడ ఏం చెప్తున్నామంటే దీనిలో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటిదంటే ఒక రెక్టాంగులర్ కాయిల్గా ఉంటుంది, అది PQRS, అది మిడిల్లో ఉంటుంది. సో దీనికి ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ టన్స్ ఆఫ్ ది ఇన్సులేటెడ్ వైర్. సో దీనికి ఏం చేస్తారంటే ఇది యాక్చువల్గా నాన్ కండక్టింగ్ ఫ్రేమ్ ఉంటుంది. ఆ నాన్ కండక్టింగ్ ఫ్రేమ్ చుట్టూ ఏం చేస్తారంటే ఇన్సులేటింగ్ వైర్ను ఓన్ చేస్తారు, నెంబర్ ఆఫ్ టన్ చుట్టడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఏం చూస్తుంటే దిస్ కాయిల్ ఈజ్ సస్పెండెడ్ బై మీన్స్ ఆఫ్ పాస్పార్ బ్రాంచ్ వైర్. ఇక్కడ మనకు జనరలీ పైన ఉంటుంది ఏంటి సార్ అంటే మనకు ఇక్కడ మనకు పాస్పార్ బ్రాంచ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ పాస్పార్ బ్రాంచ్ వైర్. ఓకే, ఈ పాస్పార్ బ్రాంచ్ వైర్ తోటి ఏం చేస్తారు సార్ అంటే దీన్ని ఏమంటారు అంటే దాన్ని వేలాడదీస్తారు. దిస్ కాయిల్ ఈజ్ సస్పెండెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ పాస్పార్ బ్రాంచ్ వైర్ బిట్వీన్ ద a strong magnetic field, that is the pole pieces of powerful horse shoe magnet. ఓకే, అవి ఎలా ఉన్నాయి చూడండి.
ఒక మన మన షూ మ్యాగ్నెట్ మాదిరిగా ఒకసారి ఇది. సో ఇది ఓకే, ఐ విల్ షో దట్. ఓకే, okay, these are the strong magnetic field. So that is horse shaped magnetic poles N and S. Okay, next this coil is suspended by means of a pass power branch wire between the pole pieces of powerful horse magnet NS. So we will see, if you see the diagram, you will observe the horse shape shoe magnet NS. The poles of the magnet are curved to make the field radial. The lower ends of the coil is attached. The lower end is, see the diagram, the lower end of the magnet are curved to make the field radial. The lower end of the coil is attached to a spring of pass power branch wire. The spring and the free ends of a pass power branch wire are joined to two terminals T2 and T1 respectively on the top of the case of the instrument. Okay, a small mirror M is attached. See, a small mirror M is attached on the suspension wire. Using lamp and scale arrangement, the deflection of the coil can be recorded. Okay, so next, for the correct measurement of charge, the whole discharge must pass before the coil of galvanometer has moved appreciably. Thus, the time of swing should be greater than the time of discharge. To fulfill this requirement, the moment of inertia of the coil must be large and torsional couple must be small. The ballastic galvanometer is constructed in such a way that the moment of inertia of the coil is large. The coil is wound on non-conducting frame and hence the electromagnetic damping is reduced. ఓకే, మళ్ళీ దీని గురించి ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి చూసినట్లయితే చాలా సింపుల్గా ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే PQRS అనేది ఏంటిది సార్ అంటే ఒక వెదురు కడ్డి, అంటే నాన్ కండక్టింగ్ ఫ్రేమ్ పైన ఏం చేస్తారంటే మనకు ఒక వైర్ తోటి నెంబర్ ఆఫ్ టన్ చుట్టబడి ఉంటుంది. చుట్టబడిన తర్వాత దానికి పైన మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే దానిపైన ఏమనే మిర్రర్ అటాచ్ చేయబడి ఉంది. యాక్చువల్గా ఇది ఉన్నటువంటి మన ఏదైతే ఈ PQRS ఉన్నటువంటి కాయిల్ని ఏం చేస్తారంటే పాస్ పవర్ బ్రాంచ్ తోటి మనము సస్పెన్షన్ చేస్తారు, అంటే వేలాడదీస్తారు. సో అది T1 T2 టూ ఎండ్స్ మధ్యలో. నెక్స్ట్ మనకు పైన ఈ కాయిల్ పైన మిర్రర్ అనేది ఉంటుంది, అండ్ అది కూడా మనకు పాస్ పవర్ బ్రాంచ్ వైర్ తోటి. అండ్ కింది బాగా మనకు చూసినట్లయితే స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, T2 ఎండ్ ఉంది. అండ్ ఇదంతా అరేంజ్మెంట్ ఏం చేస్తున్నామంటే నార్త్ సౌత్ ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏంటంటే హార్ష్ షేప్ ఉన్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఎందుకోసం సార్ ఇలా అంటే ఇది ఒక రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పరుస్తుంది. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటారు. నెక్స్ట్ మనకు తెలుసు ఇది ఏ విధంగా పనిచేస్తుంది సార్ అంటే ఎప్పుడైతే దీని గుండా అంటే మనం తీసుకున్నటువంటి ఆ కాయిల్ గుండా స్మాల్ కరెంట్ పాస్ అయినప్పుడు అది ఏమవుతుంది అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల అది రొటేషన్ చేస్తుంది, ఆసిలేషన్స్ అని చేస్తుంది. మరి రొటేషన్స్ ఎక్కువ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ మనం ఎలా ఉంటే కండిషన్ తీసుకుంటారంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అది కాయిల్ మస్ట్ బి లార్జ్. ఆ కాయిల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని ఎలా ఉండాలి సార్ అంటే ఎక్కువ ఉండాలట. అండ్ టార్షనల్ కపుల్ మస్ట్ బి స్మాల్. టార్షనల్ కపుల్ తక్కువ ఉండాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే డాంపింగ్ అనేది తగ్గుతుంది, మనకు స్మాల్ కరెంట్ పాస్ అయినప్పుడు అది ఎక్కువ ఆసిలేషన్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా చూసినట్లయితే మనకు కన్స్ట్రక్షన్ అనేది చాలా సింపుల్గా చూసాము. నెక్స్ట్ థియరీ ఆఫ్ బ్యాలిస్టిక్ గాలనోమీటర్ చూసినట్లయితే వెన్ ఏ చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ ద గాలనోమీటర్ కాయిల్ ఇట్ గివ్స్ అన్ యాంగులర్ ఇంపల్స్. Impulse means we know that couple acting for short duration.
to the coil. The coil thus sets into oscillation. Here we shall calculate the charge and first throw of the coil. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ తీసుకునేటువంటి కాయిల్ గుండా కరెంట్ అనేది అంటే స్మాల్ కరెంట్ అనేది పాస్ అయ్యేటట్టు చేస్తారు. అప్పుడు అందులోపల ఏమవుతుందంటే అది ఆ కాయిల్ లోపల ఇంపల్స్ ఏర్పడుతుంది. అంటే ఇంపల్స్ ఏం సార్ అంటే ఒక షార్ట్ డ్యూరేషన్లో ఏర్పడేటువంటి ఫోర్స్. అప్పుడు ఏం జరుగుతుందంటే ద కాయిల్ అప్పుడు సెట్స్ ఇంటూ ఆసిలేషన్స్, అది ఆసిలేషన్ చేయడం అనేది ప్రారంభిస్తుంది. అప్పుడు మనం చూసినట్లయితే లెట్ సపోజ్ మనకు క్యాపిటల్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్, క్యాపిటల్ ఏ వచ్చేసి ఏరియా ఆఫ్ ది కాయిల్, క్యాపిటల్ బి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆఫ్ రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ విచ్ ద కాయిల్ is సస్పెండెడ్, అండ్ ఐ కరెంట్ ఇన్ ద కాయిల్ ఎట్ ఇన్స్టంట్ అనుకున్నట్లయితే నెక్స్ట్ చూసినట్లయితే వన్ సెకండ్. ఓకే, ఇయర్ ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ద టార్క్ యాక్టింగ్ అన్ ద కాయిల్. ఎప్పుడైతే మనకు ఇంతకు చూసినట్టుగా కాయిల్ గుండా స్మాల్ కరెంట్ పాస్ అయినప్పుడు అదేమవుతుంది, ఇట్ స్టార్ట్స్ ఆసిలేషన్, దానిలో ఇంపల్స్ ఏర్పడుతుంది, దానివల్ల అది ఆసిలేషన్ చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు దానిలో ఏర్పడే టార్క్ అనేది ద టార్క్ యాక్టింగ్ అన్ ద కాయిల్, టార్క్ టౌ ఈజ్వల్ ఏం ఫార్మ్ అంటే NIAB. ఎన్ అంటే ఏంటి సార్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్గా తీసుకున్నాం, ఐ అంటే ఏంటంటే ద కరెంట్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద కాయిల్, ఏ అంటే ఏరియా తీసుకుంటాం, అండ్ బి వచ్చేసి ఏమంటున్నాం అంటే సో హియర్ బి వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇండక్షన్గా తీసుకుంటున్నాం, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఎందుకంటే మనం తీసుకుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల కదా, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విలువ కూడా ఉంటుంది, దట్ ఈస్ క్యాపిటల్ బి. నెక్స్ట్ ద టార్క్ యాక్టింగ్ అన్ ఇన్ఫినిటేషనల్ స్మాల్ టైమ్ dt గివ్స్ అన్ యాంగులర్ ఇంపల్స్ టు ద కాయిల్. మనకు యాంగులర్ ఇంపల్స్ అంటే ఏం చెప్పాము ఇంతకుముందు అంటే ఒక స్మాల్ టైంలో ఎక్కువ ఫోర్స్, అదే మన కపుల్ ఇంటూ టైమ్ తీసుకోవచ్చు, దట్ కపుల్ NIAB, అండ్ మన కపుల్ మీన్స్ టార్క్, అండ్ టైమ్ స్మాల్ టైం అనుకుంటున్నాం దట్ ఈస్ DT, NIAB DT రాస్తున్నాం. ఇఫ్ స్మాల్ t విత్ ద టోటల్ టైం దెన్ ద టోటల్ యాంగులర్ ఇంపల్స్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి ఏం చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్ 0 to t NIAB ఇంటిగ్రేషన్ DT చేసినట్లయితే ఇంటూ DT చేసినట్లయితే సో ఇక్కడ మనకు NAB అవుట్ సైడ్ వస్తున్నాను, ఇంటిగ్రేషన్ 0 to t IDTని చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంటిగ్రేషన్ IDT వాల్యూ దేనికి సమానం అంటే దట్ ఈస్ చార్జ్ సమానం, దట్ ఈస్ కాబట్టి మనకి ఏమొచ్చింది ఆన్సర్ NABQ, క్యాపిటల్ N క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ స్మాల్ q. బట్ మనకు తెలిసి ఏంటంటే యాంగులర్ ఇంపల్స్ అనేది దేనికి సమానం అంటే దట్ ఈస్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు I ఒమేగాకి సమానం, వేర్ ఒమేగా మీన్స్ యాంగులర్ వెలాసిటీ అండ్ I ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కాయిల్ అబౌట్ ద యాక్సిస్ ఆఫ్ సస్పెన్షన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ మనకు ఇంతకుముందు వచ్చినటువంటి టోటల్ యాంగులర్ ఇంపల్స్ అనేది దేనికి సమానం సార్ అంటే దట్ ఈస్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్కి సమానం. మరి యాంగులర్ మూమెంటమ్ I ఒమేగా కాబట్టి సో దానికి ఏం చేశాను యాంగులర్ I ఒమేగాకు సమానం చేశాను, దట్ ఈస్ ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇక ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది మూవింగ్ సిస్టమ్ ఇన్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ I ఒమేగా స్క్వేర్. జనరల్ కైనెటిక్ ఎనర్జీ అంటే రోటేషనల్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే 1/2 I ఒమేగా స్క్వేర్. సో ఇన్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది కాయిల్ ద కైనెటిక్ ఎనర్జీ ఇస్ 0. జనరల్గా ఫైనల్గా 0 ఉంటుంది, స్టార్టింగ్ వచ్చేసి ఉంటుంది సమ్. Thus the decrease in kinetic energy is half I omega square. If damping is absent, so damping means that is disturbance is absent. The decrease in the kinetic energy is used for doing work in twisting the suspension fiber. Let small c be the restoring couple per unit twist in suspension fiber, and theta be the angular through which the coil is turned. The couple for the twist will be equal to the c into theta. The work done for an additional small twist d theta is c theta d theta. The maximum angle of twist is theta naught. Then the total work done ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ 0 to theta naught c theta d theta is equal to half c theta naught square సమానం. సో ఇప్పుడు 1/2 I ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం మళ్ళీ 1/2 c theta naught స్క్వేర్, దాన్ని 1/2 క్యాన్సిల్ చేసినట్లయితే I ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c theta naught స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు ఇంకో ఫార్మ్ ఉంది. ఇప్పుడు టీటా క్యాపిటల్ T అనేది టైం పీరియడ్ ఆఫ్ ది ఆసిలేషన్ అనుకున్నట్లయితే, క్యాపిటల్ T అనేది టైం పీరియడ్ ఆఫ్ ది ఆసిలేషన్గా తీసుకున్నట్లయితే మనకి ద ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √I/c. సో దీన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ బోత్ సైడ్ స్క్వేర్ చేసి సింప్లిఫై చేస్తే మనం I ఈజ్ ఈక్వల్ ఏ రాస్తున్నాను T2c/4π² రావడం జరుగుతుంది.
ఇప్పుడు స్క్వైరింగ్ ఈక్వేషన్ 1 అండ్ దెన్ డివైడింగ్ ఇట్ బై ఈక్వేషన్ 2 చేసినట్లయితే మనకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఈక్వల్ టు ఫార్ములా వస్తుంది. I ఈక్వల్ టు n² a² b² q² బై c θ నాట్ స్క్వేర్. సో కంపేరింగ్ ఈక్వేషన్ 3 అండ్ 4c, ఈక్వేషన్ 3 అండ్ 4 ఇప్పుడు పైన ఉన్నాయి చూడండి. 3 అండ్ 4ను మనము రెండింటి కంపేరేషన్ అయితే ఏం కంపేర్ చేస్తున్నామంటే అక్కడ I ఉంది, ఇక్కడ I ఉంది. బోత్ I ఉన్నది కాబట్టి అక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కంపేరేషన్లో అయితే n² a² b² బై a² q² బై c θ నాట్ స్క్వేర్ ఈక్వల్ టు r² 4π². ఓకే, సో దట్ ఈస్ కంపేరేషన్లో అయితే మనకు దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. మనకు ఏమొచ్చింది NABQ బై c θ నాట్ ఈక్వల్ టు t బై 2π. సో ఆర్ చార్జ్ ఈక్వల్ ఇందులో ఈక్వేషన్లో మనకు చూడండి లాస్ట్ ఈక్వేషన్లో క్యూ ఒకసారి రాసి మిగతా ఇంకోసారి రాశాను. అప్పుడు ఏమైంది చూడండి చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు t బై 2π ఇంటూ c బై ఇదంతా పక్కకు రాసేస్తున్నాను. అప్పుడు ఆ మొత్తాన్ని కూడా కేగా రాసుకున్నాను, θ నాట్ పదాలు అలాగే వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి క్యూ అనేది సపోజ్ దాన్ని ప్రపోర్షనల్ θ నాట్ రాసుకోవచ్చు. వేరే ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అంటే ప్రపోర్షనల్ డిష్ అయితే కాన్స్టెంట్ రాస్తాం, దాన్ని కే అనుకుంటున్నాం. కే అనేది కూడా t బై 2π c బై NAB ఇదంతా కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే అది ఆ వాల్యూ అనేది మారదు కాబట్టి అది కాన్స్టెంట్గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ బట్టి ఏమర్థమైంది ఒక్కసారి చూడండి. ఈక్వేషన్ షోస్ దట్ మనకి ఇక్కడ క్యూ అంటే ఏంది చార్జ్, θ అంటే ఏంది, θ అంటే ఏంది యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్. అంటే మనకు ఛార్జ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే ఇట్ షోస్ ద ఛార్జ్ పాస్డ్ త్రూ ద గాలనోమీటర్ ఇది ప్రపోర్షనల్ టు ది మ్యాక్సిమం యాంగులర్ డిఫ్లెక్షన్ θ నాట్. సో ఇది మనకు క్యూ ప్రపోర్షనల్ θ నాట్ వరకు వస్తే సరిపోతుంది. ద టార్క్ ఆర్ కపుల్ అండ్ సస్పెన్షన్ ఫైబర్ ఇస్ c θ అండ్ కరెంట్ I ఈక్వల్ c బై AB θ. సో ఇక్కడ వరకు రాసినట్లయితే మనం ఇక్కడ వరకు ఏం రాసాము, ఏం కనుక్కున్నాం సార్ అంటే మనకు అనుకున్నది ఏంటిది సార్ అంటే మెయిన్గా ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఇది ఏ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎప్పుడైతే దానికి ఉంటే ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుందో అదేమవుతుంది, ఇట్ స్టార్ట్స్ ఆసిలేషన్ జరుగుతుంది. ఈ ఆసిలేషన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఎంతైతే అమౌంట్ ఛార్జ్ క్యూ అనేది దేనిపైన డిపెండ్ ఉంటే యాంగిల్ ఆఫ్ ఆసిలేషన్. సో అది θ నాట్, క్యూ ప్రపోర్షనల్ θ నాట్ అనేది ఫస్ట్ అనుకున్నాం కదా. సో అదే మనకు ప్రూవ్ చేయడం జరిగింది. సో అది మనకు క్యూ ఈజ్వల్ k θ నాట్ ఆర్ క్యూ ప్రపోర్షనల్ టు θ నాట్గా తీసుకోవచ్చు. ఓకే, అండ్ సో ఇక్కడతోటి మనకు వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ మూవింగ్ కాయిల్ గాలనోమీటర్ మీరు చూసినట్లయితే మనకు సరిపోతుంది అది. అండ్ నెక్స్ట్ ఇందు లోపల దీంతోపాటు కంబైన్డ్గా దాని యొక్క డ్యాంపింగ్ అని అడుగుతాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ అండ్ క్రిటికల్ డ్యాంపింగ్ రాస్తూ ఆ డ్యాంపింగ్ సంబంధించిన కరెక్షన్ కూడా చేస్తేనే మనకు మొత్తం ఒక క్వశ్చన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ అండ్ క్రిటికల్ డ్యాంపింగ్ అంటే ఏంటిది ఓకే చూసినట్లయితే ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ వెన్ ఏ చార్జ్ ఈజ్ పాస్డ్ త్రూ ద గాలనోమీటర్ okay the coil sets swinging because the coil moves in the field of permanent magnet in an induced current is set up in it. This current gives rise to a couple on coil. From Lenz law, the direction of couple is such to oppose the motion of the coil. Now the coil soon comes to the rest and its motion is said to be damped. So the damping, so simply we can say the damping which arises due to induced current in the coil during in motion the permanent magnetic field is called electromagnetic damping. ఇక్కడ ఏం చెప్తున్నామంటే జనరల్గా మనకు ఎప్పుడైతే దాని ఉంటే ఛార్జ్ అనేది ట్రావెల్ చేసినప్పుడు అది ఆసిలేషన్ చేస్తుంది. అయితే అప్పుడు ద డాంపింగ్ అనేది ఎట్లా వస్తుంది అంటే అరైజ్ డ్యూ టు ద ఇండ్యూస్డ్ కరెంట్. ఇండ్యూస్ కరెంట్ ఎక్కువ చేస్తుంది సార్ అంటే మనకు అక్కడ ఎప్పుడైతే దాని కూడా ఛార్జ్ అనేది ట్రావెల్ చేస్తుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల అక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ దేన్ని ఏం చేస్తుంది సార్ అంటే అది ఇక్కడ ఉన్నటువంటి ఆసిలేషన్ ఏం చేస్తుందంటే డిక్రీజ్ చేసే విధంగా వస్తుంది. సో కాబట్టి దీన్నే మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అంటాం. ఓకే, మళ్ళీ ద డాంపింగ్ విచ్ అరైజెస్ డ్యూ టు ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద కాయిల్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్. ఎప్పుడు అది ఆసిలేషన్ చేసేటప్పుడు మనకి ఇండ్యూస్డ్ కరెంట్ ఏర్పడుతుంది. ఓకే, ఏదైనా ఒక ఛార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఇండ్యూస్డ్ కరెంట్ ఏర్పడుతుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఏం చేస్తుంది అకార్డింగ్ టు లెంజ్ లా దీనికి అపోజిషన్ ఉంటుంది ఆసిలేషన్స్కు. ఓకే, కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్రిటికల్ డాంపింగ్ అంటే ఏంటి సార్ అంటే when the external resistance of the circuit in which the galvanometer is placed is smaller, the induced current is larger. That is, the damping is greater with sufficiently smaller external resistance. The motion
ceases to be oscillatory. In this case, the coil makes only one swing and returns slowly to the rest position. So the particular resistance for which the motion just ceases to be oscillatory is called critical damp. So galvanometer is called critically damped. With more resistance it is over damped and the less resistance is under damped. క్రిటికల్ డాంపింగ్ అంటే ఏం చెప్తున్నామంటే మనం తీసుకుంది సపోజ్ ఎయిర్ లాంటి మీడియం లెవెల్లో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, దానిలో ఈ ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల దాని యొక్క ఆసిలేషన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని మనం క్రిటికల్ డాంపింగ్గా తీసుకుంటారు. ఓకే, సో ఇది మనకు 2 రకాల డాంపింగ్స్ ఏర్పడేటువంటి అవకాశం అని ఉంటుంది. మరి ఈ డాంపింగ్ను ఎలా తగ్గించాలి? సో అదే మనకు డాంపింగ్ అండ్ ఇట్స్ కరెక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. మరి చూసినట్లయితే ఇన్ ద థియరీ ఆఫ్ ballistic galvanometer, it was assumed that the whole kinetic energy imparted to the coil is used for twisting the suspension through the angle theta. But this is not in the actual case, but some work is done in overcoming the frictional forces between the moving system and the surrounding medium, and also in overcoming the electromagnetic damping. Therefore, the coil oscillates with a decreasing amplitude. This is called damping. సో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనం తీసుకున్నటువంటి కాయిల్, ఆ కాయిల్ని మనము ఒక డిఫరెంట్ మీడియం అంటే ఏ లాంటి దాన్ని తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, కొంత ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అనేది ఏర్పడుతుంది. ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల ఏర్పడే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఏం చేస్తుంది, దాని మన ఆసిలేషన్స్ డిక్రీజ్ చేస్తుంటాయి. సో బిట్వీన్ దానివల్ల మనకి ఏమవుతుంది, డాంపింగ్ అనేది ఏర్పడుతుంది. సో దీన్నే ఏమంటున్నామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డాంపింగ్. ఓకే, లెట్ θ1, θ2, θ3, θ4 be the successive throws observed or at the end of first and second, third, fourth oscillations of the coil respectively as shown in figure. Here θ1, θ3, θ5 are on one side of the rest position of the coil while θ2, θ4. సో ఈ విధంగా మనకు ఆసిలేషన్ చేసేటప్పుడు జనరల్గా θ1, θ2, θ3, θ4, θ5 ఈ విధంగా ఆసిలేషన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. కొంత యాంగిల్ తోటి, యాంగిల్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు తెలుసు మనకు ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల. సో అదే డాంపింగ్ వల్ల అంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏ రాసుకోవచ్చు అంటే జనరల్గా θ1/θ2 = θ2/θ3, θ3/θ4 నేను డి రాస్తున్నాను, వేరే డి ఈజ్ కాన్స్టెంట్. దాన్ని మనము ఏం చెప్పచ్చు అంటే కాల్డ్ యాజ్ డిక్రిమెంట్ పర్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ద లాగ్ ఆఫ్ దిస్ డి, దట్ ఈస్ లాగ్ డి ఈజ్ కాల్డ్ యాజ్ లాగర్థమిక్ డిక్రిమెంట్. సో దాన్ని మనం లాగ్ డీని ఏమంటున్నాం అంటే లాగర్థమిక్ డిక్రిమెంట్గా తీసుకుంటారు. సో మనకు ఈ లాగ్ ఆఫ్ డీని లాంబ్డా రాస్తున్నాము. మనము డి = లాగ్ అటు సైడ్ వెళ్ళినట్టయితే మనకు e⁴ రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫర్ ఏ కంప్లీట్ ఆసిలేషన్, ఓకే, అది ఆఫ్ వైబ్రేషన్. మరి కంప్లీట్గా ఏం రాసుకోవచ్చు సార్ అంటే θ1/θ3 ఏం రాసుకోవచ్చు మనకు, దీన్ని θ1/θ2 θ2/θ3 అంటే θ2 క్యాన్సిల్ అయితే θ1/θ3 రాసుకోవచ్చు కాదు. సో దాన్ని మనకు θ1/θ2 అంటే మనం ఏం రాసుకోవచ్చు సార్ అంటే దట్ ఈస్ e⁴. అగైన్ θ2/θ3 ఏం రాసుకోవచ్చు e⁴. సో మొత్తం ఏం రాసుకోవచ్చు సార్ అంటే e⁴ రాసుకోవచ్చు. ఇది ఫర్ కంప్లీట్ ఆసిలేషన్కు. సో ఇప్పుడు సపోజ్ హాఫ్కు e⁴ అన్నాము, కంప్లీట్ ఆసిలేషన్కు e⁴ అయితే క్వార్టర్ ఆఫ్ వైబ్రేషన్ ఏం రాసుకోవచ్చు అంటే మనకు e⁴ లాంబ్డాలో 4వ వంతు, దట్ ఈస్ e⁴ రాసుకోవచ్చు. సో ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద through θ0 in the absence of damping, we consider the fact that the first throw θ1 is observed when the coil completes a quarter of vibration. Thus మనకు ఏ రాసుకోవచ్చు అంటే క్వార్టర్ అంటే ఏ రాసుకోవచ్చు అంటే θ0/θ1 దట్ ఈస్ క్వార్టర్ వైబ్రేషన్ రాసుకోవచ్చు. క్వార్టర్ ఆఫ్ వైబ్రేషన్ డిక్రిమెంట్ ఫర్ ఏ క్వార్టర్ వైబ్రేషన్ e⁴ దట్ ఈస్ మనం θ0 అది θ1 అటు సైడ్ అయితే θ1 e⁴ రాసుకోవచ్చు. అండ్ θ1 e⁴ అంటే e⁴x మాదిరి ఉంది కాబట్టి 1 + x + x² అండ్ సో అని రాసుకోవచ్చు కాబట్టి సో దీన్ని ఏం రాస్తున్నంటే e⁴ 1 + λ/2 రాసి మిగతా టర్మ్స్ను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెగ్లెక్టింగ్ ఇలా హియర్ టర్మ్స్ వీ హ్యావ్. అప్పుడు ఏమొస్తుంది θ0 θ1 1 + λ/2 రాస్తున్నాను. ఓకే, అండ్ వీ నో దట్ ద ఛార్జ్ q
త్రో బ్యాలెస్టిక్ గాలర్మీటర్. మనం ఇంతకుముందు చార్జ్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఏంటిది క్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీటా నాట్. అంటే కే ఇక్కడ కాన్స్టెంట్, దట్ ఈస్ T/2π C/NAB రాసినాం కదా, టీటా నాట్. ఇప్పుడు ఏం రాయాలంటే సింప్లీగా ఇక్కడ టీటా నాట్ బదులు నేను చేస్తున్నా అంటే మన పైన అనుకున్నటువంటి కరెక్షన్, దట్ ఈస్ టీటా నాట్ ఈజ్ ఈక్వల్ ఏరాస్తున్నా θ1 × 1 + λ/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్ తీసుకొచ్చింది. దిస్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ చార్జ్ అండ్ ద ఫస్ట్ త్రో అబ్జర్వ్డ్. ద వాల్యూ ఆఫ్ λ ఈజ్ ఫౌండ్ ఈజ్ అబ్జర్వింగ్ θ1 అండ్ θ11. దస్ θ1/θ11 ఈజ్ ఈక్వల్ టు e⁻10λ. ఓకే, మనకు జనరల్గా ఎక్కడి వరకు అంటే మనకు ఇంతకుముందు ఇక్కడ మనకు కొంచెం పింక్ కలర్లో మెన్షన్ చేసినటువంటి ఈక్వేషన్ ఉంది కదా, సో ఇక్కడ వరకు రాస్తే మనకు మ్యాక్సిమంగా సరిపోతుంది. దట్ ఈస్ Q ఈజ్ ఈక్వల్ టు T/2π C/NAB θ1 అంటే పైన అక్కడ అంతకుముందు వచ్చినటువంటి ఈక్వేషన్లో జస్ట్ θ నాట్ బదులు మనం ఏం రాస్తున్నాం అంటే θ1 × 1 + λ/2ను రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా రాసినట్లయితే మనకు ఈక్వేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో మళ్ళొకసారి మనం అసలు ఈ టాపిక్లో ఏం చూసాము అని చూసినట్లయితే, సో మళ్ళొకసారి చూడండి. ఫస్ట్ మనకు ఈ మూవింగ్ కాయిల్ బాలాస్టిక్ గాలర్మీటర్ అంటే ఏంటిది, ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ ప్రిన్సిపల్, తర్వాత కన్స్ట్రక్షన్కి వెళ్ళాం. ప్రిన్సిపల్ అంటే ఏం చెప్పాము అంటే, ఎప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే ప్రిన్సిపల్ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక మనం తీసుకున్నటువంటి నాన్ కండక్టివ్ ఫ్రేమ్ పైన మనం ఏం చేస్తున్నాం, ఒక తీగను చుట్టడం జరుగుతుంది. దీని ఏం చేద్దంటే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల తీసుకోవడం జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఎప్పుడైతే ఈ చార్జ్ అనేది కాయిల్ గుండా ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఉండడం వల్ల ఏమవుతుందంటే దానిలో కొంత టార్క్ ఏర్పడి అది ఏమవుతుందంటే ఆసిలేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఆసిలేషన్స్ అనేది డిఫ్లెక్షన్ అనేది దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది సార్ అంటే దాని గుండా ట్రావెల్ అయ్యేటువంటి ఛార్జ్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఓకే, సో ఏంటి సార్ అంటే ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టోటల్ ఛార్జ్ పాస్డ్ త్రూ ద గాలర్మీటర్. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ విషయం, కన్స్ట్రక్షన్ సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇది కన్స్ట్రక్షన్లో మనకు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మన PQRS ఏంటిది, ఒక కాయిల్. సో కాయిల్ ఎలా చేసామంటే ఒక నాన్ కండక్టింగ్ ఫ్రేమ్ మీద ఒక మన వెదురు లాంటి ఒక కడ్డీ లాంటి మీద మనం తీగను చుట్టినట్లయితే మనకు ఏమవుతుంది, కాయిల్ ఏర్పడుతుంది. ఈ కాయిల్కు PQRS మన కాయలు రెక్టాంగిల్ కాయలు, దాని పైన కింద ఏం చేస్తున్నామంటే మనకు పాస్పార్ బ్రాంచ్ ఒక వైర్ తోటి ఏం చేస్తున్నామంటే T1 T2 వద్ద ఫిక్స్ చేసాం. ఇక్కడ మనకు ఈ PQRS ఈ తీగ చుట్టకు T2 మధ్యలో స్ప్రింగ్ ఉన్నది అండ్ పైన మనకు చూసినట్లయితే ఒక మిర్రర్ ఉన్నది. సో ఆ సైడ్లో వచ్చేసి మనకు ఒక హార్ష్ మ్యాగ్నెట్ షేప్లో ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పరిచినటువంటి NS పోల్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే దీని గుండా ఛార్జ్ అనేటువంటి ట్రావెల్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఎక్కువ ఆసిలేషన్ చేసే విధంగా ఏం చేస్తారంటే కండిషన్ జనరల్గా ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది కాయిల్ అనేది ఎక్కువ ఉంచేటట్టు చేస్తారు. ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి, మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I=mr² అంటే ఏమంటే మాస్ ఎక్కువ ఉండాలి, కాయిల్ యొక్క మాస్ ఎక్కువ ఉండేటట్టు చేస్తారు. అండ్ ఏం చేస్తారు, టార్షన్ కప్పులు అనేది తక్కువ ఉండేటట్టు చేస్తారు. టార్షన్ కప్పులు అనేది తక్కువ ఉండాలి. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండేటట్టు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో అది ఎక్కువ ఆసిలేషన్స్ చేయడం జరుగుతుంది. ఆసిలేషన్స్ అంటే స్వల్ప ఆవేశానికి ఎక్కువ రొటేషన్ చేయడం వల్ల మనము θ నాట్ అనేది అంటే ఎంత యాంగిల్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన థియరీలో మనము చూసాము. థియరీలో మనం దీని నుంచి అంతా వెరీ సింపుల్ థియరీ. అండ్ ఫస్ట్ టార్క్ ఏంటి, తర్వాత ఇంపల్స్ అండ్ ఇవన్నీ కూడా చూసుకుంటే వచ్చాము. అండ్ వెరీ సింపుల్. అండ్ మనకి లాస్ట్లో చూసినట్లయితే Q ఈజ్ ఈక్వల్ టు T/2π C/NAB ఇంటూ θ నాట్. అంటే T/2π ఇదంతా కూడా ఏంటంటే ఒక కాన్స్టెంట్, అది ప్రపోర్షనల్ కాన్స్టెంట్, అది Kగా రాసుకోవచ్చు. K అనేది కాన్స్టెంట్ ఆఫ్ గాలర్మీటర్ కూడా అంటున్నాం. సో అది పక్క రాసినట్లయితే మనకి ఏం మిగులుతుందంటే Q ఈక్వల్ K θ నాట్ ఆర్ Q ప్రపోర్షనల్ టు θ నాట్, వేర్ Q అనేది ఏంటిది చార్జ్ విచ్ ఈస్ ట్రావెలింగ్ త్రూ ద కాయిల్. θ నాట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్. సో అది మనకు కావాల్సింది Q ఈక్వల్ టు K θ నాట్ ఆర్ Q ప్రపోర్షనల్ టు θ నాట్ వరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు డాంపింగ్ అంటున్నాం. డాంపింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అని, ఒకటి క్రిటికల్ డాంపింగ్ అనేది. సో ఈ డాంపింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే దాని నెంబర్ ఆఫ్ రొటేషన్ చేసేటప్పుడు ఈ డాంపింగ్ ఏం చేస్తుందంటే దానికి అడ్డుగా ఉండి తగ్గించేటట్టు చేస్తుంది, అంటే కరెక్ట్ వాల్యూ రాదు. సో దానికోసం ఏం చేస్తున్నాను, డాంపింగ్ను కరెక్షన్ చేసినట్లయితే మనకి ఏమొచ్చింది సార్ అంటే ఇక్కడ చూసినట్లయితే మనం θ నాట్ ఈక్వల్ టు మనకు θ1 × 1 + λ/2 రావడం జరుగుతుంది. θ నాట్ ఈక్వల్ టు θ1 × 1 + λ/2 జరుగుతుంది. సో
సో ఈ వాల్యూను మనకు ఇంతకుముందు వచ్చినటువంటి వాల్యూలో అంటే టీటా నాట్ ఉన్న దగ్గర ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ ఉంటే సో అది మనకు ఫైనల్ ఆన్సర్ తీసుకుంటాం. సో ఇక్కడితోటి మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మూవింగ్ కాయిల్ బాలస్టిక్ గాలనోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, కన్స్ట్రక్టర్ అనేది, థియరీ ఏంటిది, నెక్స్ట్ థియరీ తర్వాత మనము హౌ టు రెడ్యూస్ ద డాంపింగ్, దట్ ఈస్ డాంపింగ్ ఏంటిది, దాని యొక్క కరెక్షన్ ఏంటిది, ఇవన్నీ చూసినట్లయితే మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.